ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వంట అచ్చం నా కూతురు చేసినట్టే ఉంది. అయ్యో తాతయ్య 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 తాగండి. పర్లేదమ్మా, మీరు వెళ్ళి తినండి. సరే తాతయ్య, వెళ్ళండి. వాళ్ళు నన్ను తాతయ్య అని అనడం కన్నా మిమ్మల్ని ఎక్కువ తాతయ్య అనడం చూసి ముందు నాకు కోపం వచ్చినా మిమ్మల్ని వాళ్ళతో చూస్తుంటే వాళ్ళలా అనడంలో తప్పులేదనిపిస్తుంది. పోన్లేండి, నా కోడల తరపున తాతయ్య లేరనే లోటు కూడా తీరిపోయింది. ఎలానూ బయట వాళ్ళు మిమ్మల్ని చూస్తే పిల్లలకి మీకు సంబంధం లేదంటే అస్సలు నమ్మరు. నా కోడలి తండ్రి స్థానంలో మీరుండండి. అంతే కదా, నాన్నగా నేనొక తాతయ్యను, అమ్మ నాన్నగా మీరొక తాతయ్య. ఇది ఫిక్సు. భోజనానికని పిలిచి బంధం బాధ్యత ఇచ్చి పంపిస్తున్నారు. చాలా సంతోషం అండి. నాకు కూడా నా కూతురింటికి వచ్చి నా కూతురు వండి పెట్టింది తింటున్నట్టుంది. తినండి. ఎవరైనా ఉన్నారా? అందరూ కిందుంటే ఇక్కడ సౌండ్ వస్తుందేంటి? గుప్తా గారు, అసలు ఈ అమావాస్య నాడు నేను కనిపించకపోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు అమావాస్య నాడు నేను కనిపించలేదు అంటే మరి పౌర్ణమి నాడు ఏమవుతుంది? నాకు ఎక్స్ట్రా శక్తులు వస్తాయా? అంటే సృష్టిలో భగవంతుడు ఏం చేసినా బ్యాలెన్స్ చేస్తాడు అంటారు కదా. మరైతే అమావాస్య నాడు తీసుకున్న నా శక్తిని డబుల్ చేసి పౌర్ణమి నాడు ఇవ్వాలి కదా. లాజిక్కే కదా. ఏమయ్యో నాకు నువ్వు తెలియదు బాలిక. మీకు తెలియనిది ఏమీ ఉండదని నాకు తెలుసు గుప్తా గారు. చెప్పండి. ఇప్పటి వరకు ఏ ఆత్మనైనను దశదిన కర్మ ముగిసిన పిమ్మట మా లోకమునకు తోడ్కొని పోయేదరు. కానీ నీవలే ఎవరు నా అంగుళీకమును దొంగిలించినట్టు దొంగిలించి ఈ లోకమున కట్టివేయలేదు కదా నాకు తెలియటకు. అంటే ఇప్పుడు మీరు నన్ను అనుమానిస్తున్నారా గుప్తా గారు? సత్యము పలుకుచుంటిని. సర్లే చెప్పకండి. పౌర్ణమి వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది ఏమవుతుందో. పౌర్ణమి వచ్చును,
కానీ పౌర్ణమి నాడు ఏమగునో తెలుసుకున్నటకు నీ వెచ్చట ఉండవలెను కదా. మ్మ్. ఘోరాను పెను ప్రమాదము నీ వెంటనే తిరుగుచున్నది బాలిక. అది మరువకము. ఆ, నైట్ జరిగిన గొడవకి మళ్ళీ ఆ ఘోర ఇటు సైడ్ రాడనుకుంటా. ఇంటి నిండా నన్ను ప్రేమించే వాళ్ళే వాళ్ళుండగా నన్ను తీసుకుని పోలేడనుకుంటా. మానవుని జీవితంలో అన్నిటికంటే అతి శక్తివంతమైనది ఏమిటో తెలియనా బాలిక? ఆ, ప్రేమ, ఆ, పగ, ఆ, ఇష్టం, ఆ, కోపం, ఆ, ఆకలి, ఆ, బాధ. బాధ కాదు, వీటన్నిటికన్నా అతి భయంకరమైనది, బలమైనది కోరిక. మానవుని కోరిక. ఈ ఇంట్లో ఆత్మ ఉంది, అది నాకు కావాలి. అమర్ నా జీవితంలోకి రావడం. ఆయన నా వల్ల వచ్చిన శక్తులతో ఆయన ఏం చేస్తాడు? నిన్ను వశపరుచుకుని అతని ఆధీనములోకి తెచ్చుకుని అతీత శక్తులు పొందుతాడు. అటు పిమ్మట ముల్లోకములకు తన ఉనికిని తెలియజేస్తాడు. దైవశక్తికి సైతం సవాలు విసిరెదడు. అయ్యో, నీతో అన్ని రకముల పాపపు పనులు చేయించెదడు. ఆ పనులు నేను చేయను అంటే? నిన్ను వశపరుచుకున్న పిమ్మట నీ చేతిలో ఏమీ ఉండదు బాలిక. నీవు చేయు పాపముల వలన నీ కుటుంబమునకు కూడా కష్టము వచ్చును. ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళుట అంటే కీడును కోరుతూ ఎదురు వెళ్ళడమే. నీకు మరల చెప్పుచుంటిని బాలిక, నీ కుటుంబమునకు పొంచి ఉన్న కష్టము, సమస్య నీవే. నా అంచనా సరి అయినది అయితే ఆ ఘోర ఇప్పుడు కూడా నిన్ను ఎలా వశీకరణ చేసుకొనవలెననే ప్రశ్నకు సమాధానము వెతుకుచూ ఉంటాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.